మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెత్తుకొచ్చున్నాను కనుక ఈరోజు ప్రభు మనతో ఏ మాటలైతే మాట్లాడతాడో ఆ మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ, జయమగలిగిన దేవుని పిల్లారా, ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే సిద్ధపరిచాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి చూడగలిగితే లోకాసు వార్త 2వ అధ్యాయము 38వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు దేవుడు. చూద్దాం మనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కోసము కనిపెట్టు వారందరితో ఆ మాటలు చెబుతూ ఉందంట. దేవుని పిల్లలారా, ఆ మాటల గురించి చెబుతుందంట. ఎందుకు లోపలికి వచ్చి ఆ గడియలో ఆమె ఏమి చూసింది అని చూడగలిగితే, యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత 8వ దినమున యోసేపు గారు, మరియమ్మ గారు మరి యెరూషలేము దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు భర్తతో 8 సంవత్సరాలు కాపురం చేసి చనిపోయిన తర్వాత దగ్గర 38 సంవత్సరాలు ఆమె దగ్గర మందిరంలో సేవ చేస్తూ తన జీవితం అంతా మందిరంలో గడిపినది. 80 సంవత్సరముల మందిరంలో గడిపింది. ఆ గడిపి సేవ చేస్తున్న కాలంలో నిజంగా ఆ టైంలో యేసుక్రీస్తు వారిని 8వ రోజు సున్నతి పొందడానికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఆయన చూసి యెరూషలేములో విమోచన కోసం కనిపెట్టు అని ఆ రక్షకుని గురించి అంట ఆ మందిరానికి వచ్చిన వారందరితో మాట్లాడుతుందంట. దేవుని పిల్లలు నిజంగా ఆ రక్షణకర్తను ఆమె చూడటమే గాక ఆ రక్షణకర్తను గురించి అనేక మందికి చెప్పేదానిగా తన నోటిని, శరీరాన్ని కూడా వాడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరి యేసయ్యను కూడా మన జీవితంలోకి చేర్చుకున్న మనం రక్షణ పొంది రక్షణలో కొనసాగుతున్న మనము ఆ రక్షణకర్తను గురించి అనేక మందికి చెప్పేవారిగా మనం ఉన్నామా లేదని ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. భర్తతో 8 సంవత్సరంలో కాపురం చేసి చనిపోయిన తర్వాత 80 సంవత్సరంలో నాయన మందిరంలో సేవ చేస్తూ బ్రతుకుతున్న అన్నాకి నా తండ్రి, ఇదిగోనైనా యేసుక్రీస్తు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నా కనులారా దర్శించడమే కాక అనేక మందికి, ఇశ్రాయేలుకు అనేకులకు కలగబో ఆ రక్షణ గురించి మాట్లాడుతూ ఉండినని రాయబడిందయ్యా. మేము కూడా రక్షింపబడిన వారిపై నీలోకి వచ్చిన తర్వాత అయ్యా ఆ రక్షణ గురించి అనేక మందికి ప్రచురము చేసేవారిగా ఉండునట్లు మా జీవితాలు మారినట్లు సహాయం చేయమని అడుగుతూ, నేను రక్షకుడిగా స్వీకరించిన ఆ రక్షణ గురించి అనేక మందికి చెప్పలేకనైనా మౌనంగా ఇదిగో నా తండ్రి ఉంటున్న బిడ్డలకనైనా ఈ మాటలు చెప్పగలిగే బలమైన ఆత్మను బిడ్డలుగా దయచేయమని అడుగుతూ నా తండ్రి, ఏ కుటుంబంలో అయితే నా తండ్రి నైనా ఇదిగో నైనా భార్య భర్తల మధ్యన గొడవలు, అత్త మామల మధ్యన ఇదిగో నా తండ్రి కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయో అట్టి బిడ్డలకనైనా మీ శాంతి సమాధానము కలుగు చేసినైనా వారందరూ కూడా నిన్ను తెలుసుకొని నీ నీతి కలిగిన మార్గంలో నడవటానికి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.